హలో అండి, నమస్తే. ఒక్కోసారి అయితే మనకి వంట చేయడానికి మూడ్ ఉండదు. అలాంటప్పుడు క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీలు అయితే చేయాలనుకుంటాం. అట్లాంటి రెసిపీనే రసం రైస్ అండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది క్విక్గా అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి. ఇది ఒక కంఫర్ట్ మీల్ అనే చెప్పొచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. అట్లే 1/2 కప్పు మసూర్ దాల్, 1/2 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. మసూర్ దాల్, పెసరపప్పు వద్దు అనుకుంటే 1 కప్పు వరకు కందిపప్పు తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా అయితే కందిపప్పును ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానండి. అందుకనే కిచిడి లేదా ఇలాంటి రైస్ ఐటమ్లు చేసినప్పుడు మసూర్ దాల్, పెసరపప్పు అయితే యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇవి ఒక 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసుకునేసి వీటిని ఇట్లా బాగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాను. అట్లే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకునేసి కొన్ని ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 3 టమోటాలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇట్లా టమోటాలు వేసుకున్న తర్వాత ఈ టమోటాలు, ఆనియన్ కొంచెం బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా టమాటో కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర పొడి దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు రసం పౌడర్ని వేసుకుంటున్నాను. అట్లే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకునేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొనేసి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యము, 1 కప్పు దాలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 4 కప్పులు చొప్పున 8 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యంని దీంట్లోకి వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకొనేసి ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్ తర్వాత మనకి రైస్ అయితే ఇట్లా కుక్ అయిపోయి ఉంటుంది. రైసు, దాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా రసం రైస్ అయితే క్విక్గా అయిపోతుంది. పైన కొంచెం నెయ్యి వేసుకొనేసి దీన్ని నిమ్మకాయ ఊరగాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.